మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి 2 సంవత్సరాల ముందు అంటే 1912వ సంవత్సరంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ వారు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, ఖరీదైన, విలాసవంతమైన ఓడను తయారు చేశారు. ఈ ఓడ మొదటి ప్రయాణం 1912 ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్లోని సౌత్ యాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ వరకు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఒక్కసారిగా ప్రజలందరిలో ఆనందం వెల్లువెత్తింది. ఎందుకంటే అది కేవలం ఒక ఓడ మాత్రమే కాదు, అత్యంత విలాసవంతమైన, ఎన్నో అంతస్తులు కలిగి నీటి మీద తేలుతూ ఉండే ఒక అంతఃపురం లాంటిది కాబట్టి. అదే టైటానిక్. కంపెనీ వారు టైటానిక్లో ప్రయాణించడానికి టికెట్లను విడుదల చేశారు. వాటి ధరలు ఇలా ఉండేవట. మొదటి క్లాస్లో సెపరేట్ లగ్జరీ రూమ్లో ప్రయాణించాలి అనుకుంటే ఆ టికెట్ ధర £870 లేదా $4,350 మనం ఇప్పుడు ఉన్న కరెన్సీతో పోల్చుకోవాలి అంటే అప్పటి మారకం ధర, ఇప్పటి మారకం ధర వేరు కాబట్టి ఆ ధరని ఇప్పుడు ఉన్న వాల్యూతో పోలిస్తే $1,00,000 సమానమవుతుందంట. మన కరెన్సీలో ప్రస్తుతం 80 లక్షలకు సమానమవుతుంది. అలాగే ఫస్ట్ క్లాస్లోనే క్యాబిన్లోని బెర్త్లో ప్రయాణించాలి అనుకుంటే టికెట్ ధర £30 లేదా $150 ఉండేదట. అంటే ప్రస్తుతం $3,500లకు సమానమవుతుంది. ఆ తరువాత సెకండ్ క్లాస్ టికెట్ ధర £12 లేదా $60 అంటే ప్రస్తుతం $1,370లకు సమానమవుతుంది. ఇక థర్డ్ క్లాస్ టికెట్ ధర 3 నుండి 8 యూరోలు లేదా $15 నుండి $40 అంటే ప్రస్తుతం $350 నుండి $900లకు సమానమవుతుందట. అప్పట్లో టికెట్ల ధర ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ సేల్ ఓపెన్ చేసిన అతి కొద్ది సమయంలోనే మొత్తం టికెట్స్ అమ్ముడుపోయాయి. టైటానిక్లో ప్రయాణికుల కోసం హాస్పిటల్స్, జిమ్లతో పాటు ద బెస్ట్ చెఫ్లను కూడా టైటానిక్ నియమించింది. ఈ షిప్ని నడపడానికి దాదాపు 40 సంవత్సరాల అనుభవం కలిగిన ఎడ్వర్డ్ జే స్మిత్ని కెప్టెన్గా నియమించారు. టైటానిక్ 908 మంది సిబ్బందితో 1332 ప్యాసింజర్లతో తన మొదటి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఆ ప్యాసింజర్స్లలో ఎంతోమంది ప్రపంచ వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా యాక్టర్స్, చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్పవారు ఉన్నారు. వారితో పాటు టైటానిక్ని డిజైన్ చేసిన థామస్ ఆండర్స్ కూడా టైటానిక్లో ప్రయాణించనున్నారు. అలా టైటానిక్లో అనేక మంది అనేక కారణాల వల్ల టైటానిక్లో ప్రయాణిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే కేవలం ఆ విలాసవంతమైన షిప్లో కాలాన్ని గడపడానికి మాత్రమే కూడా ప్రయాణించబోతున్నారు. వ్యాపారవేత్తలు ఎన్నో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడానికి, కొంతమంది తమ సమయాన్ని ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన షిప్లో గడపడానికి, మరికొంతమంది విశ్రాంతి కోసం, ఇలా వారి వారి కారణాలతో టైటానిక్లో ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. ప్రపంచమంతా టైటానిక్ వైపే చూస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అది అత్యంత పెద్దదైన ఓడ. అంతేకాదు ఎంతో విలాసవంతమైనది కూడా. ఎట్టకేలకు టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయం వచ్చేసింది. 10th April 1912న మధ్యాహ్నం 12 గంటలకి 908 మంది సిబ్బందితో 1332 మందితో అంటే మొత్తంగా 2240 మందితో ఇంగ్లాండ్ నుండి సౌత్ యాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో తన మొదటి ప్రయాణం మొదలుపెట్టింది. అప్పట్లో టైటానిక్లో ప్రయాణించే వారే కాక కేవలం టైటానిక్ని చూడడానికి మాత్రమే దాదాపు 1,00,000 మంది వచ్చారట. టైటానిక్లో ప్రయాణించే వారందరిలో ఏదో తెలియని ఆనందం. ప్రపంచమంతా మాట్లాడుకునే ఓడలో తాము ప్రయాణిస్తున్నామని, అత్యంత విలాసవంతమైన ఓడని తామే ముందు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని వారు ఎంతో గర్వంగా, ఆనందంగా ఫీల్ అయ్యారట. టైటానిక్ యొక్క టాప్ స్పీడ్ గంటకి 43 కిలోమీటర్లు. ఇంగ్లాండ్లోని సౌత్ యాంప్టన్ నుండి న్యూయార్క్కి ఉన్న దూరం 5,833 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ప్రయాణిస్తూ టైటానిక్ తన గమ్యాన్ని చేరుకోవడానికి దాదాపు 7 నుండి 10 రోజుల సమయం పడుతుంది. కానీ వైట్ స్టార్ లైన్ కంపెనీ వారు వీలైనంత అత్యంత త్వరగా గమ్యాన్ని చేరుకోమని కెప్టెన్ స్మిత్కి సంకేతాలు జారీ చేశారు. ఎందుకంటే ఇది టైటానిక్ యొక్క మొదటి ప్రయాణం కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే గమ్యాన్ని చేరిస్తే తమ కంపెనీకి డిమాండ్ పెరుగుతుందని, టైటానిక్కి మంచి క్రేజ్ పెరుగుతుందని ఆ కంపెనీ భావించారు. దీంతో కెప్టెన్ స్మిత్ మొదటి నుండే ఓడను వేగంగా పోనివ్వడానికి ప్రారంభించాడు. ఇలా టైటానిక్ తన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తూ ఉంది. ముందు 4 రోజులు టైటానిక్ ప్రయాణం చాలా సాఫీగానే జరిగింది. కానీ 1912 ఏప్రిల్ 14న రాత్రి 9 గంటల సమయంలో టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్ బర్గ్స్ ఉన్న ప్రదేశంలోకి ఎంటర్ అయ్యింది. మేఘాలు కమ్మేసిన చంద్రునితో సముద్రం అంతా కటిక చీకటితో ఉంది. 9:40 ఐస్ బర్గ్స్ విషయం మీద షిప్ మెసాబా నుండి టైటానిక్కి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఆ తరువాత 10:55 కాలిఫోర్నియా నుండి టైటానిక్కి మరొక హెచ్చరిక వచ్చింది. అప్పటికే టైటానిక్ తనకున్న టాప్ స్పీడ్తో ప్రయాణిస్తూ ఉంది. అదే రోజు రాత్రి 11:40 టైటానిక్కి ఎదురుగా భయంకరమైన
దట్టమైన ఒక పెద్ద ఐస్బర్గ్ కనిపించింది. చంద్రుణ్ణి దట్టమైన మేఘాలు కమ్మేయడంతో టైటానిక్ ఆ ఐస్బర్గ్ని తాకబోయే కేవలం 37 సెకండ్లకి ముందు మాత్రమే వారికి కనిపించిందట. కెప్టెన్ ఆ ఐస్బర్గ్ని చూసిన వెంటనే ఆ ఐస్బర్గ్ని తప్పించడానికి టైటానిక్ని వెంటనే రివర్స్ తిప్పమని కెప్టెన్ స్మిత్ టైటానిక్ నడుపుతున్న ఆఫీసర్స్ని ఆదేశించాడు. అయితే టైటానిక్ని రివర్స్ తిప్పే సమయంలో టైటానిక్ మధ్య భాగం ఆ ఐస్బర్గ్ని ఢీకొట్టింది. అలా జరిగిన వెంటనే వాటర్ టేక్ కంపార్ట్మెంట్స్ 25 సెకండ్లోనే వాటర్ని షిప్లోకి రానివ్వకుండా క్లోజ్ చేశాయి. కానీ ఆ 25 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే ఆ షిప్లోని నీరు 3వ అంతస్తు కూడా దాటి 4వ అంతస్తులోకి కూడా చేరిపోయాయి. టైటానిక్ షిప్కి ఏదైనా జరిగి 3 అంతస్తుల్లోకి నీరు చేరిన షిప్ మునిగిపోకుండా ఉండే విధంగా థామస్ ఆండ్రూస్ డిజైన్ చేశారు. కానీ టైటానిక్ ఐస్బర్గ్ని ఢీకొట్టిన వెంటనే 25 సెకండ్లకి ముందే నీరు 3 అంతస్తులు దాటి 4వ అంతస్తులోకి కూడా చేరింది. ఇలా టైటానిక్కి ప్రమాదం జరిగిన వెంటనే కెప్టెన్ స్మిత్ SOS మెసేజ్ని పంపాడు. ఈ మెసేజ్కి మొదటిగా RMS ఒలింపిక్ షిప్ రెస్పాండ్ అయినా అది 927 కిలోమీటర్ల దూరంలో ఉండేసరికి అది రాలేకపోయింది. ఇక టైటానిక్ నెమ్మదిగా మునిగిపోసాగింది. ఇక ఆ షిప్ని నడిపే ఆఫీసర్స్ కేవలం కొన్ని గంటలు మాత్రమే షిప్ నీటిపై తేలుతుంది అని కెప్టెన్కి చెప్పారు. ఇక చేసేదేమీ లేక ఓడను రక్షించే పని ఆపేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పడ్డారు. కెప్టెన్ అప్పుడు రేడియోలో ఎమర్జెన్సీని కూడా సెండ్ చేశారు. 12:20 టైటానిక్కి 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న RMS కార్పాథియా రెస్పాండ్ అయ్యి టైటానిక్ని రక్షించడానికి వేగంగా టైటానిక్ వైపు బయలుదేరింది. కానీ అది దానికున్న టాప్ స్పీడ్తో ప్రయాణించినప్పటికీ టైటానిక్ని చేరుకోవడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు టైటానిక్ నీటిపైనే ఉండగలదు అని గ్యారంటీ లేదు. తరువాత ఒక రష్యన్ షిప్కి కూడా మెసేజ్ అందింది. కానీ అది కార్పాథియా కంటే చాలా దూరంలో ఉంది. అయినప్పటికీ టైటానిక్ని కాపాడేందుకు తన ప్రయాణాన్ని టైటానిక్ వైపు తిప్పింది. టైటానిక్ నీటిలో మునిగిపోతున్న సమయంలో టైటానిక్లో ఉన్నవారు ప్రమాదాన్ని బయట ప్రపంచానికి తెలపడానికి ఫైర్ వాల్స్ని ఆకాశంలోకి కాల్చారు. అది చూసిన కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలు టైటానిక్లో ప్రయాణికులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని అనుకున్నారట. చేసేదేమీ లేక లైఫ్ బోట్స్ ద్వారా ప్రయాణికులను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ నిర్ణయించుకున్నారు. కానీ టైటానిక్లో కేవలం 20 లైఫ్ బోట్స్ మాత్రమే అమర్చారు. కెప్టెన్ స్మిత్ ముందుగా ఆడవారికి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ప్రాధాన్యత ఇచ్చి లైఫ్ బోట్స్లో ఎక్కించమని ఆదేశించారు. జనాలలో విపరీతమైన భయం మొదలైన కారణంగా ఒక క్రమం లేకుండా లైఫ్ బోట్స్లో ఎలా పడితే అలా ఎక్కడం మొదలుపెట్టారు. దీంతో 1వ నెంబర్ లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 12 మాత్రమే వెళ్ళగలిగారు. అలాగే 7వ నెంబర్ లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. కారణం ప్రయాణికుల భయం, తొందరపాటు, వెనక వారి గురించి ఆలోచించలేకపోవడం, లైఫ్ బోట్స్లో ఉన్నవారు తొందర పెట్టడం. టైటానిక్ మునిగిపోవడం ప్రారంభమై 2:20 దాటింది. అంటే ఏప్రిల్ 15, 1912 అర్ధరాత్రి 2:05 చివరి లైఫ్ బోట్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా దాదాపు 1500 మందికి పైగా టైటానిక్ షిప్లోనే మిగిలిపోయారు. కేవలం 700 మంది మాత్రమే లైఫ్ బోట్స్ ద్వారా సురక్షితంగా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే టైటానిక్ మునిగిపోదు అనే నమ్మకంతో అలాగే ఉన్నారట. మరికొంతమంది లైఫ్ బోట్స్ మరలా వారి కోసం తిరిగి వస్తాయని అదే ఉద్దేశంతో కూడా ఉన్నారట. రాత్రి 2:18 షార్ట్ సర్క్యూట్ కారణంగా షిప్లో లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కొద్ది సమయంలోనే ఓడ 2 భాగాలుగా విడిపోయి రాత్రి 2:20 ప్రయాణికులతో సహా పూర్తిగా మునిగిపోయింది. ఇలా టైటానిక్ పూర్తిగా సముద్రంలో మునిగిపోవడానికి కేవలం 2:40 మాత్రమే పట్టింది. ఆ సమయంలో ఆ సముద్రపు నీటి ఉష్ణోగ్రత -2 డిగ్రీలు. అంత చల్లదనాన్ని తట్టుకోలేక నీటిలో మునిగిన కొన్ని నిమిషాలకే వారు ప్రాణాలు విడిచారు. ఆ ఓడతో పాటే కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్, అలాగే ఆ ఓడని డిజైన్ చేసిన థామస్ ఆండ్రూస్ కూడా నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. కెప్టెన్ స్మిత్కి అలాగే డిజైనర్ థామస్ ఆండ్రూస్కి లైఫ్ బోట్స్లో వెళ్లి ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ వారు చిన్నపిల్లలకి, ఆడవారికి, వృద్ధులకి ప్రాధాన్యత ఇచ్చి వెళ్లకుండా షిప్లోనే ఆగిపోయారు. లైఫ్ బోట్స్లో వెళ్లేవారు కెప్టెన్ స్మిత్ని మీరు కూడా రండి అని పిలువగా దానికి కెప్టెన్ స్మిత్, ఈ ఓడ నా ప్రాణం లాంటిది, నా ప్రాణమే పోతుంటే శరీరాన్ని తీసుకెళ్లి మీరేం చేస్తారు అని కన్నీటితో గంభీరంగా అన్నారట. ఇలా టైటానిక్ 1500 మంది ప్రయాణికులతో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అలాగే డిజైనర్ థామస్ ఆండ్రూస్తో సముద్రంలో మునిగిపోయింది. 706 మంది మాత్రమే లైఫ్ బోట్స్లో ప్రయాణించి ప్రమాదం నుండి బయటపడ్డారు. కెప్టెన్ స్మిత్ తన చివరి క్షణం దాకా ప్రయాణికులను రక్షించడానికి ప్రయత్నిస్తూ చివరి క్షణంలో కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించక ఆ ఓడతోనే మునిగిపోయి చరిత్రలో నిలిచిపోయారు. ఇలా షిప్ మునిగిపోయిన 3 గంటల తర్వాత RMS కార్పాథియా టైటానిక్లో ఉన్న ప్రజలను రక్షించడానికి ఆ ప్రదేశానికి చేరుకుంది. కానీ అప్పటికే కొన్ని వందల ప్రాణాలు సముద్రపు నీటిలో కలిసిపోయాయి. ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంత విషాద సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఇలాగా ప్రపంచంలోనే అత్యంత విలువైన, విలాసవంతమైన ఓడ
దానిలో ప్రయాణించే వారి ఆనందం, ఆశలు, కోరికలు వారి ప్రయాణం మొదలైన 5 రోజులకే అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోయాయి. ఇక సమయానికి వచ్చి రక్షించడానికి ప్రయత్నించినందుకు ఆర్ఎంఎస్ కార్పాథియా షిప్ కెప్టెన్ అయిన ఆర్థర్ రోస్టన్ గారికి బ్రేవరీ అవార్డు దక్కింది. ఈ షిప్ మునిగిపోవడంపై ఎంతోమంది ఎన్నో రకాల కారణాలు తెలిపారు. కొందరేమో టైటానిక్ ఐస్బర్గ్ని ఢీకొట్టలేదు అని, షిప్లోనే ఇంజిన్స్లో ఫైర్ యాక్సిడెంట్ వల్లనే ప్రమాదం జరిగింది అన్నారు. కానీ అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. ఒకవేళ ఈ షిప్ని బయటకు తీస్తే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. కానీ నేటికి టైటానిక్ని బయటకి తీయలేదు. టైటానిక్ ప్రమాదం తెలియడంతోనే ఎన్నో రక్షక బృందాలు ఆ ప్రాంతానికి వెళ్ళాయి. కానీ వారెవ్వరికీ ఎలాంటి ఆనవాలు కనపడలేదు. ఎందుకంటే అది అట్లాంటిక్ మహాసముద్రం ఎంతో విశాలవంతమైనది. ఎంతటి వాటినైనా తన గర్భంలో సులువుగా కలుపుకోగల సామర్థ్యం కలది. కాబట్టి అసలు షిప్ ఎక్కడ ఉందో అని సముద్రమంతా వెతకడం సాధ్యం కాని పని. దాంతో పరిశోధకులు అసలు టైటానిక్ ఎక్కడ మునిగిపోయింది అని తెలుసుకోవడానికి ఎన్నో మిషన్లను పంపగా అన్నీ ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఇలా ఏకంగా 73 సంవత్సరాలు వెతకగా 1985లో అమెరికన్ నేవీ ఆర్కియాలజిస్ట్ అయిన రాబర్ట్ బర్లాట్ అనే వ్యక్తి టైటానిక్ ఎగ్జాక్ట్ లొకేషన్ని కనిపెట్టాడు. ఆ తరువాత టైటానిక్ని బయటకు తీయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఆలోచనలు చేసినప్పటికీ అంత పెద్ద షిప్ని బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. గత 120 సంవత్సరాల నుండి సముద్రంలోని బ్యాక్టీరియా ఈ షిప్ని తినేస్తూ ఉండడంతో ఇంకో 10 నుండి 20 ఏళ్లలో ఈ టైటానిక్ పూర్తిగా నీటిలో కలిసిపోయి కనుమరుగయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.